మూడవ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. దయచేసి అందరము కలిసి మనము 11వ వచనాన్ని చదువుదామండి. 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి చదువుదాం. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. 116వ కీర్తన 5వ వచనం చదువుదామండి. 116వ కీర్తన 5వ వచనం. 116వ కీర్తన దయచేసి 5వ వచనం అందరం కలిసి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మరో మాట చదువుదాం దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. దీంట్లో ప్రాముఖ్యమైన మాట కోసం మనం చదవాలి. దయచేసి ఎఫెసీ 1వ అధ్యాయం 4-6 కలిసి ఉన్నాయి. దయచేసి చదువుదామంటే, ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. ఇక్కడ దయా సంకల్పము చొప్పున రండి. దయచేసి ప్రభు సాయం కొరకై మనం ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు ఆరాధన కొరకై కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. మా ప్రియమైన తండ్రి, మా రక్షకుడమైన దేవ, సజీవుడమైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామును బట్టి స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ బల చుట్టూ చేరి, మీ బలిపీఠం చుట్టూ మీ ప్రజలంగా చేరి కూడి రాగులటకు ఇచ్చిన కృపను బట్టి ఇంతవరకు పాటల్లో మీరు మహిమ తెచ్చుకున్నందుకై ప్రభువా నీ సన్నిధిలో మా కంట స్వరాలు తెరిచి పాడుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. మా ప్రియమైన తండ్రి, వాక్యపు వెలుగులో మీరు చేసిన మీ మహోపకారములను తలంచుకొని, మీరు చేసిన మీ మేలను తలంచుకొని, మా జీవితాల్లో మీరు చేసిన మీ ఆశీర్వాదాలను తలంచుకొని, ఈ ఉదయకాలమున మా క్రీస్తును, మా ప్రభును, సర్వాధికారి అయిన మా క్రీస్తును, శ్రీమంతుడును, అద్వితీయుడును, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిత్యము స్తుతింపబడుతూ ఉన్న మా ప్రభువును మేము హెచ్చించుట కొరకై, ఆరాధించుట కొరకై, స్తుతించుట కొరకై ఈ ఉదయకాలమున మేమందరము చేరొచ్చాము. ఈ నూతన యెరూషలేములో ప్రభువా మీ ప్రజలంగా మేము కూడుకుంటున్నాం. ప్రభువా ఆరాధించుట కొరకై మీ లేఖనాల ద్వారా మా జీవితంలో చేసిన మీ సంకల్పాలు, మీ కార్యములన్నిటినీ మాకు స్పష్టంగా వివరించి మాకు బోధిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీరు మా మంచి కాపరివి, మా మంచి బోధకుడవు, మీరు మాకున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. చేరొచ్చిన నీ ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇంకా రాగలిగేటువంటి వారందరినీ కూడా ప్రభువా నీ ఇంటికి సకాలం నడిపించండి. మీరే నీ కృపతో నింపండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి దయచేసి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు, ఆ యూదా జనాంగము ప్రభువును ఏం చేశారు అనంటే, వారు మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ ఏం చేస్తూ వచ్చారు అంటే స్తోత్రము చేశారంట. వారికి ఏం చేశారంటే యెహోవా దయాళుడు అని వారు తలంచుకున్నారు. ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించారు అనేటువంటి మాట మనం చూస్తాం.
అయితే మన పితరులు వారు ఏం చేశారు అని అంటే, వారు పాటలు పాడారు, ప్రభువుని కీర్తించారు, ప్రభుని ఏం చేశారు, ఆరాధించారు. గొప్ప శబ్దంతో వారు యెహోవాకు స్తోత్రము చేసినటువంటి విధానం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా దేవుని సంధికి, మన పితరులు ఇశ్రాయేలే కాదు కానీ మనం కూడా పాటలు పాడడానికి వచ్చాము, తర్వాత ఆయన్ను మనం స్తుతించడానికి వచ్చాం, కీర్తనలు పాడడానికి వచ్చాం. గొప్ప శబ్దంతో మనం కూడా స్తోత్రము చేయడానికి మనం వచ్చాం, మన క్రీస్తుని, మన ప్రభువుని మనం అందరం ఉదయకాలమున. ఆ మాట మనం తలంచుకోవాలి. సరే, మరి ఏమని వారు పాడుతూ వచ్చారు, ఏమని వారు స్తుతించారు దేవుణ్ణి, వారు యెహోవాకు స్తోత్రం చేశారు అనంటే, ఆయన దయాళుడు అనేటువంటి పదం మనకు కనబడుతుంది. కాబట్టి మన పితరుల ఎడల దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడు అనంటే, దయాళుడుగా ఉన్నాడు. దయ చూపించాడు వారి జీవితాల్లో. ఆ దయను వారు పొందుకున్నారు. కాబట్టి దేవుని దయ వారికి అనుగ్రహించబడింది. దేవుని దయకు వారు పాత్రులయ్యారు. కాబట్టి దేవుని దయను బట్టి వారు పాడగలుగుతున్నారు, దేవుని స్తుతించగలుగుతున్నారు, స్తోత్రము చేయగలుగుతున్నారు. ఈ ఉదయకాలంలో మనం అందరం కూడా తర్వాత ఏమంటాడు, 116వ కీర్తన 5వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. కీర్తనకారుడు మరి ఆనాడు ఎజ్రా దినాలలో యెహోవా దయాళుడని వారు రుచించారు. తర్వాత కీర్తనకారుడైన దావీదు దేవుడు దయాళుడని తన ఆరాధనలో, తన స్తుతిలో వల్లిస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది, వర్ణిస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నది. యెహోవా దయాళుడు, నా ప్రభు దయాళుడు, నా తండ్రి దయాళుడు, ఆ దయ చూపించాడు. ఈనాడు నేను ఉన్నానంటే, ఈనాడు బ్రతికి ఉన్నానంటే, ఈనాడు ఆరాధించడానికి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నేను ఉన్నానంటే ఆయన దయ, లేకపోతే ఆయన వాత్సల్యత, ఆయన కనికరం అని మనం తలంచుకుంటాం. సరే, ఇప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనానికి మనం వస్తే, అక్కడ తన చిత్త ప్రకారం దయా సంకల్పము చొప్పున మనల్ని ఏర్పాటు చేసింది. దట్ ఈస్ దేవుని యొక్క దయ. ఇక్కడ ఎఫెసీ రాసినటువంటి పత్రికకు మనం వస్తే, ఈ దయ ఏమి చేసిందంటే, ఆయన తన చిత్త ప్రకారము, ఆయన దయా సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసింది. ఆయన దయ కాబట్టి మనల్ని ఏర్పాటు చేసింది అనే మాటని ఇక్కడ మనం తలంచుకుంటున్నాం. ఈ ఉదయకాలం మన అంశం ఏమిటంటే, ఆయన దయ మన అందరి కొరకై, ఆయన దయ ఈ భూమి మీద ప్రత్యక్షమైనట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, దేవుని దయ ప్రత్యక్షం కాకపోతే మన పితరులు ఆరాధించేవారా? లేకుంటే దేవుని దయ ప్రత్యక్షం కాకపోతే మరి దావీదు ఎలా ఆరాధించాడు? దేవుని దయ ప్రత్యక్షమైంది కాబట్టే, దేవుని దయను పొందుకొని, దేవుని దయ వారికి అనుగ్రహించబడింది కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, దేవుని స్తుతించారు, ఆయన గురించి పాడుతూ వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. సరే, తర్వాత ఎఫెసీ రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, ఆ సంఘం, ఆ ప్రజల విషయంలో మనం చూస్తే, ఎఫెసీ సంఘస్థులు, ఎఫెసీలో ఉన్న దేవుని ప్రజలు, తన చిత్త ప్రకారం, తన దయా సంకల్పం చొప్పున మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసింది ఆయన దయ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటిని బట్టి మనకు చూస్తుంటుంటే ఖచ్చితంగా, నిశ్చయంగా, ఏ సందేహం లేకుండా మనం ఆలోచన చేస్తే దేవుని దయ నిజముగా ఈ భూమి మీద ప్రత్యక్షమైంది అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రండి దయచేసి. కాబట్టి ఆయన దయ ప్రత్యక్షమైంది, యావత్తు ప్రజల మీద దయ చూపాలని కోరుతున్నాడు దేవాతి దేవుడు. యావత్తు ప్రజల మీద దేవుని దయ కుమ్మరించబడాలని, యావత్తు ప్రజల మీద దేవుని దయ అనుగ్రహాన్ని
మరి దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, దయచేసి ఒక మాట చదువుదాం దేవుని దయను గూర్చి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల, మానవుల ఎడల ఉన్న ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, చాలండి, మన రక్షకుడైన దేవుని దయ ప్రత్యక్షమైనట్లుగా దేవుని వాక్యం ఇక్కడ మనందరి కొరకై రూఢిపరుస్తుంది, నిశ్చయత ఇస్తుంది, స్పష్టత ఇస్తుంది. దేవుని దయ మనందరి కొరకు, యావత్తు ప్రజలందరి కొరకై, అనేక ప్రజల కొరకై దేవుని దయ ప్రత్యక్షమైంది అని తీతు 3:4 ప్రకారంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మన రక్షకుడైన దేవుని దయ ప్రత్యక్షమైంది. అక్కడే చదువుతారండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఆ మాటనే మనం చదువుతాం దయచేసి. సమస్త మనుషులకు, ఇక్కడ సమస్త జనులకు దేవుని కృప, దేవుని యొక్క దయ ప్రత్యక్షమైంది. కాబట్టి ఆయన కృప దయ రూపంలో మనం చూస్తామండి. ఇక్కడ ఆయన కృప ప్రత్యక్షమైంది అంటే ఆయన దయ ప్రత్యక్షమైంది. దేవుని దయ ఈనాడు సమస్తం ఇవ్వటానికి ఆయన దయ ప్రత్యక్షమైంది. ఈ లోకములో పాపములో కొట్టు మిట్టాడుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి, నిత్య నాశనానికి దైవోగ్రతకు పాత్రులమై ఉన్నటువంటి మన నిమిత్తమై యావత్తు ప్రజలందరూ కూడా అట్టి అగ్నిగుండానికి, దేవుని శిక్షకు, ఉగ్రతకు పాత్రులైన వారి అందరికీ మరి దేవుని యొక్క దయ, దేవుని దయ సమస్తం ఇవ్వటానికి, ఈనాడు నీకును నాకును సమస్తాన్ని ఇవ్వటానికి ఆయన దయ ప్రత్యక్షమైంది. ఈనాడు సమస్తము అనే మాట ఇక్కడ చెప్పుకుంటున్నాము అంటే ఆయన దయలో మానవునికి కావలసింది సమస్తం యేసుక్రీస్తు యొక్క దయలో ఉన్నవి. దేవుని దయ సమస్తాన్ని మనకు ఇవ్వటానికి ఆయన దయ మన కొరకు ప్రత్యక్షమైంది అనే మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఉదయకాలమున ఆరాధించడానికి వచ్చిన దేవుని ప్రజలమైన మనం అందరం తలంచుకోవలసినటువంటి మాట ఇక్కడ అదే చూస్తాం. రండి, ఈ దయ యేసుక్రీస్తులో మనం చూడగలం. దేవుని దయ సమస్తము మనకు ఇవ్వటానికి ఆయన దయ ప్రత్యక్షమైంది అనే మాట మనం చెప్పుకుంటున్నాం. అయితే మరో భాగానికి మనం వస్తే ఇక్కడ ఈ దయ ఓన్లీ మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులోనే ఈ దయను మనము చూడగలము. చూడండి దయచేసి, ఆయన దయ ఆయన ఎట్లా ప్రత్యక్షమయ్యాడో మనకు అర్థమవుతుంది. ఒక మాట చదువుదాం దయచేసి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం చదువుదాం దయచేసి. 8వ అధ్యాయము 9వ వచనమా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. కాబట్టి చూడండి, ఈ దయ యేసుక్రీస్తులో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి యావత్తు ప్రజల మీద దేవుని దయ చూపాలని కోరుతున్నాడు. కాబట్టి మన రక్షకుడైన దేవుని దయ ప్రత్యక్షమైంది, సమస్త జనులకు దయ ప్రత్యక్షమైంది. దేవుని దయ సమస్తాన్ని ఇవ్వడానికి ఆయన దయ ప్రత్యక్షమైంది. మన దేవుడు మనకు ఆయన దయగల దేవుడుగా ఈ భూమి మీద మన అందరి కొరకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. నీకును మనకును సమస్తాన్ని ఇవ్వటానికి ఆయన దయగల దేవుడుగా, ఆయన దయవంతుడుగా ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షమైనట్లుగా మనకు అర్థమవుతుంది. ఎలా చూడండి, మన దారిద్రతను భరించాడు. కాబట్టి పాపాన్ని బట్టి మనం దరిద్రులము. మనం శిక్షకు, తీర్పునకు, మరణానికి పాత్రులమైనటువంటి మనకు దేవుడు ధనవంతుడు. పాపాన్ని బట్టి మన నిమిత్తమై మన దరిద్రాన్ని, మన దరిద్రతను
ఆయన భరించాడు. కాబట్టి మనం ఎవరమండి అని అంటే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనానికి వస్తే, మనం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, 8వ వచనం, రోమా 5:8, పాపులమై ఉండగా, 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం, దేవునికి శత్రులమై ఉండగా. మరి ఇలాంటి పాడైపోయిన, పతనమైపోయిన మన కొరకు దేవుని దయ ప్రత్యక్షమైంది. దేవుని దయ ఊరికనే ప్రత్యక్షం కాలేదు. మనము ఒకప్పుడు ఎలాంటి వారం అనంటే, చూడండి దయచేసి, మనము దరిద్రులం, శిక్షకు, తీర్పుకు, మరణానికి పాత్రులం. అయితే ఆయన ధనవంతుడు, ఆయన దయగల దేవుడు. కాబట్టి పాపమును బట్టి దరిద్రులం మనం. అయితే రోమిలకు రాసిన పత్రికకు మనం వస్తే 5వ అధ్యాయం 6వ వచనం, తర్వాత 8వ వచనం, 10వ వచనం ప్రకారంగా వస్తే, బలహీనులము, భక్తిహీనులము, పాపులము, దేవునికి శత్రులమైనటువంటి మనం, ఇలాగున పాడైపోయిన, పతనమైపోయినటువంటి మన కొరకు దేవుని దయ ప్రత్యక్షమైంది, రూఢీపరుస్తున్నాడు. ఒకప్పుడు మనం ఎలాంటి వారము, ఒకప్పుడు మన స్థితి ఎలాంటిదో. కాబట్టి ఏ ఉగ్రత క్రింద, ఏ నాశనం, ఏ మరణం క్రింద మనం ఉన్నామన్న సంగతిని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు మనం బలహీనం, ఒకప్పుడు భక్తిహీనులం, పాపులం, దేవునికి విరోధభావం మనసులో కలిగినటువంటి ప్రజలం, ఒకప్పుడు దేవునికి శత్రులంగా జీవించినటువంటి ప్రజలం, ఒకప్పుడు. ఇలాంటి పాడైపోయిన, పతనమైపోయినటువంటి మన జీవితాలను ఆయన దయ మన కొరకు ప్రత్యక్షమైంది. కాబట్టి ఇది మనం దయచేసి మనం మర్చిపోవద్దు, మనం తలంచుకోవాలి. 2 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనానికి మనం వస్తే, దయచేసి రండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. చూడండి, పాడైపోయిన, పతనమైపోయిన మన కొరకు దేవుని దయ ప్రత్యక్షమైంది. అంత మాత్రమే కాదు, మరి ఆ సిలువలో నీ కొరకు, నా కొరకు ఏమయ్యాడంటండి? శాపమయ్యాడు క్రీస్తు. మనల్ని పాడైపోయిన, పతనమైపోయిన ఇలాంటి స్థితిలో నుండి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి, విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దయగా ఈ భూమి మీద ప్రత్యక్షమై ఏం చేశాడు? సిలువలో నీ కొరకు, నా కొరకు శాపమయ్యాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనానికి మనం వస్తే, తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. యేసుక్రీస్తు తన ప్రాణమును మన కొరకు పెట్టాడన్నమాట చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాలకు మనం వస్తే, అక్కడ మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా. ఇవి చూడండి, శిలువ మరణము పొందాడు మన ప్రభువు యేసుక్రీస్తు. శిలువలో మన కొరకై విధేయత చూపించాడు, శిలువలో మన కొరకు తగ్గించుకున్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఈ ఉదయకాలను ఇప్పుడు ఆయన దయను ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం ఈ ఉదయకాలం మన పితరులైన ఇశ్రాయేలు దావీదు మరి ఆరాధించినట్లుగా మరి ఎఫెసీ సంఘము దేవుని ఆరాధించారు ఆయన దయా సంకల్పమును బట్టి. కాబట్టి ఆయన దయ ప్రత్యక్షతను బట్టి, ఆయన దయ వారికి అనుగ్రహించబడుటను బట్టి వారు దేవుని స్తుతించారు, వారు ఆరాధించారు, దేవునికి స్తోత్రగానం వారు చేశారు. ఎందుకండి? కాబట్టి ఎందుకు మన విషయానికి వస్తే మనం కూడా ఇప్పుడు ఎలాంటి వారము అంటే పాడైపోయిన పతనమైపోయినటువంటి ఉగ్రతకు పాత్రులమైన మన జీవితాలకు, లేకపోతే బలహీనము, శక్తిహీనులము, భక్తిహీనులం, పాపులం, శత్రులం దేవునికి. ఇలాగున పాడైపోయిన నష్టపోయిన మన జీవితాలను
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలాంటి స్థితిలో నుండి మనల్ని పైకి తీసుకొని రావడానికి ఆయన దయ ఈ భూమి మీద ప్రత్యక్షం అయింది. ఆయన దయగల దేవుడుగా ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఆ దయ నీ మీద కుమ్మరించాలని ప్రత్యక్షమైంది. ఆ దయ నీకు అనుగ్రహించబడ్డానికి ఆయన దయ ఈ భూమి మీద ప్రత్యక్షమైంది. పాడైపోయిన పతనమైపోయినటువంటి మనకు దేవుని దయ మన కొరకు ప్రత్యక్షమైంది. అందుకొరకై యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మన కొరకై శాపమయ్యాడు. అంత మాత్రమే కాదు, పాడైపోయిన పతనమైపోయిన మన కొరకు శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనాన్ని నీకును నాకును అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువలో మన కొరకు ఏం చేశాడంటండి? మరణము నొందాడు. ఆయన మరణము నొందాడు. కాబట్టి మనం ఇప్పుడు ఆయన దయను మనమందరము రుచించి ప్రభును మనం ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ఆయన దయను రుచి చూచి మనం ఆరాధించాలి. ఆయన దయను ఏం చేయాలని చెప్పండి? ఆయన దయను రుచి చూచి, మనం పాట పాడుకోవటం, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఇప్పుడు ఆయన దయ మనం రుచి చూచి ప్రభుని ఆరాధించడానికి మనం అందరం ఉదయకాలమున వచ్చాము. ఏంటిది? రండి దయచేసి ఆ మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. ప్రభు ఎవరండి? మన సబ్జెక్ట్ ఏంటి? దయాళుడు. ఆయన దయను బట్టి మన పితరులు ఇశ్రాయేలు ఆరాధించారు. ఆయన దయను బట్టి దావీదు ఆరాధించాడు. తర్వాత ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం ఆయన దయా సంకల్పమును బట్టి నీ ఏర్పాటులోనికి మమ్మల్ని తెచ్చావని వారు ఏం చేశారండి? ఆయన ఆరాధించారు, స్తుతించారు. కాబట్టి ఆయన దయ ప్రత్యక్షమైంది. కాబట్టి ఆయన దయను మనం చూస్తూ వచ్చాం. ఈ దయ యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించాడు. ఆయన దయ, దేవుని దయ సమస్తం ఇవ్వటానికి దేవుని దయ ప్రత్యక్షమైంది అనే మాట మనం చదువుకున్నాం. ఏమిటిది ఆయన దయ? మనం దరిద్రులం పాపాన్ని బట్టి. అయితే మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మన కొరకు ఏమయ్యాడు? శాపమయ్యాడు. ప్రాణాన్ని ధారపోశాడు. శిలువలో మన కొరకు మరణించాడు. కాబట్టి ఇంత దయ మన కొరకై తన దయను ధారపోశాడు. కాబట్టి తన దయను మనకు అనుగ్రహింపజేశాడు. కాబట్టి యావత్తు ప్రజలందరి మీద దేవుని యొక్క దయను కుమ్మరించాలని, దేవుని యొక్క దయ అందరికీ అనుగ్రహించాలని ఆయన యేసుక్రీస్తు దయగల దేవుడుగా ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షమై శిలువలో మన కొరకు శాపమై తన ప్రాణాన్ని ధారపోసి శిలువ మరణాన్ని మన కొరకై పొందాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంతగా చేసిన ఆయన దయను మనమందరం ఆరాధించడానికి వచ్చినటువంటి మనమందరం కూడా ఆయన దయను మనం రుచి చూచి ఆరాధించాలి. ఆయన దయను రుచి చూచి మన ప్రభువును, మన క్రీస్తును ఆరాధించే వారంగా మనం ఉండాలి. చదవండి దయచేసి. ఇప్పుడు మళ్ళీ చదవండి దయచేసి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా. చాలండిగా. ఏంటిదంటండి? ప్రభువు చక్కటి అద్భుతమైన మాటలు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అనేకమైన పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తును గూర్చి క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో మన ప్రభుని యేసుక్రీస్తు వారిని గూర్చి అనేకమైన పేర్లు ఉన్నాయి. అనేకమైన పేర్లలో ఇదొక పేర్లు. ఏ పేరండి? ఆయన దయాళుడు. కాబట్టి మన ప్రభువు దయాళుడు. మన ప్రభువు దయాళుడు. మనము రుచి చూడాలి ఆయన దయను. ఈ భూమి మీద యావత్తు ప్రజలందరూ, ఈ లోకంలో చాలామంది ఉన్నారు. యావత్తు ప్రజలందరూ ఉన్నారు ఈ లోకంలో. అయితే మరి ఎవరండి ఆయన ఆరాధిస్తారు? మన కొరకు శాపం అయ్యాడే సిలువలో, మన కొరకు
సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడే, మన కొరకు ప్రత్యక్షమైన ఈ దయ నీకును నాకును చూపటానికి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణం పొందాడే. కాబట్టి ఇప్పుడు ఆయనను ఆరాధించాలంటే ఇలాంటి క్రీస్తును, పతనమైపోయిన పాడైపోయిన నీ జీవితం నుండి నీకు దయ చూపించి నిన్ను విడిపించి నిన్ను విమోచించడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ప్రత్యక్షమై నీ కొరకై సిలువలో ఎంత యజ్ఞ యాగ బలి పశువుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయబడ్డాడు. మరి ఈ లోకములో ఒక వ్యక్తి క్రీస్తును ఆరాధించాలంటే నువ్వు ఆయన దయను రుచించకుండా ఏ మానవుడు ఏ నరుడు ఆయన ఆరాధించలేడు. వింటున్నారండి? నెల్లూరులో చాలామంది ఉన్నారు. మరి అందరు ఎందుకు రాలేదండి ఇక్కడికి? అందరు ఎందుకు రాలేదండి? వారందరూ దేవుని దయనికి ఏం చేయలేదు? రుచించలేదు, రుచి చూడలేదు. అయితే కొద్ది మందిగా మనం చేరొచ్చాము ఉదయకాలం బల చుట్టూ మనం అందరం. అయితే ఆయన దయను మనం రుచించాము. ఆయన దయ మనకు అనుగ్రహించబడింది. ఆయన దయ వల్ల మనకు కలిగినటువంటి బెనిఫిట్స్ ఏంటిది అవి తర్వాత భాగంలో మనం చూడబోతున్నాం. కాబట్టి ఆయన దయ, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి అనే మాట ఇక్కడ రాయబడింది. ఒక్కసారి దయచేసి పలకండి. మీరు చదవండి అని కాదు, పలకండి అంటున్నా. ఓకేనా? దయచేసి పలుకుదాం. ఆయన దయాళుడని రుచి చూచి. ఆయన దయ మన జీవితంలో ఏమి చేసింది? ఒకసారి ఇప్పుడు మనం కొన్ని తలంపుల రెండవ భాగానికి వచ్చాను. రెండవ తలంపు ప్రకారంగా దేవుని దయ ప్రత్యక్షమైంది. మనం ఎలాంటి వారమో, కాబట్టి మనం పాపులము, బలహీనం, భక్తిహీనం, మనకు ఇలాంటి పతనమైపోయిన పాడైపోయిన మన కొరకు దేవుని దయ ప్రత్యక్షమైంది. ఆయన శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు, తర్వాత శిలువ మరణం పొందాడనే మాట ఈ మొదటి భాగంలో చూశాను. ఇప్పుడు ఈ ఆరాధనలో రెండవ భాగం ఏమిటి అని అంటే, ఆయన దయ నా జీవితంలో ఏం మేలు చేసింది, అది చాలా ప్రాముఖ్యమైంది కదా. రుచి చూడాలన్నారు కదా, ఇప్పుడు రుచి చూచి మనం ప్రభుని ఆరాధించాలని. ఇప్పుడు ఆయన దయ గురించి మనం చూసాం. ఆయన దయ ఏమైందో, ఆయన దయ ఎలా ప్రత్యక్షమైందో, ఆయన ఏం చేశాడో ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం మొదటి భాగంలో. ఈ రెండవ భాగంలోనికి మనం వస్తే, ఇప్పుడు దయచేసి మీరు పలుకుతారంటే ఇప్పుడు రెండవ భాగంలో మనం చూస్తాం కొన్ని తలంపులు. ఆయన దయ, అందరూ పలకండి. ఆయన దయ మనకు ఏమి చేసింది? ఒకవేళ ఇలా చెప్పుకోకపోయినా ఇంకొక విధానంలో చెప్పుకుందాం దయచేసి. మళ్ళీ పలకండి. క్రీస్తు దయ మనలను ఏమి చేసింది? ఇప్పుడు దాకా చెప్పావయ్యా, ప్రత్యక్షమైంది, యావత్తు ప్రజల కొరకై ప్రత్యక్షమైంది దేవుని దయ, రక్షకుడైన దేవుని దయ మనకు ప్రత్యక్షమైంది అని చెప్పావు, బాగానే ఉంది అని మనం అనుకుంటాం చాలాసార్లు కదా. అయితే ఆయన దయ ఎందుకు ప్రత్యక్షమైంది అని అంటే, మనము దైవోగ్రతకు పాత్రులం, మరణానికి పాత్రులం, తీర్పుకు పాత్రులమైన మనకు, బలహీనము, భక్తిహీనులమైన, పాపులమైన, దేవునికి శత్రులమైన, మరి ఇలాంటి పతనమైపోయిన పాడైపోయినటువంటి మన కొరకు దేవుని దయ ప్రత్యక్షమై ఏం చేసింది? మన కొరకు ఏం శాపమయ్యాడు, మన కొరకు తన ప్రాణాన్ని ధారపోస్తూ వచ్చాడు, తర్వాత శిలువలో మరణం నొందాడు మన క్రీస్తు, మన ప్రభువు. అందును బట్టి ఆయన దయను మనం రుచి చూచి ప్రభువును మనం ఆరాధించాలి. అంటే ఇప్పుడు ఆయన దయ ఏం చేసింది? క్రీస్తు దయ మనలను ఏమి చేసింది? ఒక తలంపులు నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయను, ఎందుకంటే మనం అందరం ఆరాధించాలి కాబట్టి. ఇప్పుడు కొన్ని తలంపులు చూపించుకుంటూ నేను వెళ్ళిపోతుంటాను ముందుకు, దయచేసి గుర్తుపెట్టుకుందాం. క్రీస్తు దయ మనలను ఏమి చేసింది? రండి దయచేసి. నెంబర్ 1, కీర్తనలు 86వ అధ్యాయం. కీర్తనలు 86వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా దయాళుడవు, కాబట్టి నువ్వు దయాళుడవు. చాలండి. క్రీస్తు దయ మనలను ఏమి చేసింది? ఏమిచ్చింది? మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి, దేవుని దయ సమస్త మానవాళికి సమస్తాన్ని ఇవ్వటానికి దేవుని దయ ప్రత్యక్షమైందని ముందుగానే మనం చెప్పుకున్నాం మొదటి భాగంలో.
అయితే ఆ సమస్తమైనటువంటి దాంట్లో ఒకటి మనకి ఏమిచ్చాడు? సమస్తమైన దేవుని దయలో సమస్తం ఉంది, సమస్తం ఉంది. నూతన యెరూషలేం విశ్వాసులమైన దేవుని ప్రజలమైన మనం సమస్తమైన దయ సమస్తం ఇవ్వటానికి ప్రత్యక్షమైంది. ఆ సమస్తమనే పదములో మనకు మొట్టమొదటిగా ఏమనుగ్రహించాడు ఆయన దయలో అంటే? ఆయన దయ క్షమాపణ మనకిచ్చింది. దేని గురించి క్షమాపణ? ఏ తప్పు చేశావు నువ్వు అంటే, ఏం తప్పు చేయలేదా? మన పాపం, మన దోషం, మన పాపములకు, మన దోషములకు, మన చెడుతనమునకు, పాడైపోయిన మన జీవితాలకు ఏం కలగజేసిందంటే క్షమాపణ ఇచ్చింది. దేవుని దయ ఏమిచ్చిందండి చెప్పాలండి? క్షమాపణ ఇచ్చింది. పాప క్షమాపణ మనకిచ్చింది దేవుని దయ. ఎంత అద్భుతమైంది దేవుని దయ. అందుకని ఇప్పుడు మనం రుచి చూడాలి. ఏం రుచి చూడం? మొట్టమొదటి రుచి ఏం రుచి అండి? ఏం టేస్ట్ అండి? క్షమాపణ. నీ పాపములకు, మన దోషములకు యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువలో మన కొరకు శాపమై, శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని దారపోసి, శిలువలో మన కొరకు మరణాన్ని నొంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నా దయ ఏంటిదో అర్థం చేసుకొని రుచించి ఆరాధించండి, నన్ను ఆరాధించండి అని క్రీస్తు అంటున్నాడు. అంటే ఏమిచ్చింది ఆయన దయ అంటే మనకు క్షమాపణ కలిగింది. ఓకేనండి? ఆయన దయ క్షమాపణ, పాప క్షమాపణ మనకు అనుగ్రహించబడింది. రుజువు చేస్తారా? ఆరాధించడానికి వచ్చిన మనం రుజువు చేయగలగమా? ఎక్కడుందండి మీ పాపం? ఇప్పుడు ఎక్కడుంది చెప్తారా? పడమటికి తూర్పుకి ఎంత దూరమో తెలుసు కదా. అందుకే నేను 103వ కీర్తన 12వ వచనానికి వస్తే, 103వ కీర్తన 12వ వచనానికి వస్తే మీరు చదవకండి దయచేసి. తూర్పు పడమడికి ఎంత దూరం అంటే, తూర్పు పడమడికి ఎంతోమంది శాస్త్రవేత్తలు భూమి మీదకి వచ్చారు, పుట్టారు, అది కనుక్కున్నారు, ఇది కనుక్కున్నారు, అన్ని కనుక్కున్నారు. కానీ తూర్పు పడమడికి ఎన్ని కిలోమీటర్లు అని ఎవరు కూడా వెలగట్టలేకపోయారు, ఎవరు కూడా కొలతలు వేయలేకపోయారు. ఇన్ని కిలోమీటర్స్ అని ఎవరు చెప్పలేకపోయారు. కాబట్టి దేవుడు, దేవాది దేవుడు, ఆయన దయ తూర్పు పడమడికి ఎంత దూరమో మన పాపాలు, మన దోషాలన్నిటినీ అంత దూరం చేశాడు. అంటే నీకును నాకును కనబడనంతగా చేశాడు. దట్ ఈస్ దేవుని దయ ఎంత గొప్పది. మరలా నీ పాపం, మన దోషం కనబడకుండా అంత దూరం చేస్తూ వచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని దయ ఎంత గొప్పది. అది క్షమాపణ అనేది దేవుడిస్తే. కొన్నిసార్లు మనం ఇతరులను క్షమిస్తాం కానీ మనం క్షమించాం. కొన్నిసార్లు అట్లా మళ్ళీ అట్లా పోయి అలాగ చేస్తుంటాం అనమాట, కదిలిస్తుంటూ ఉంటాం అనమాట కదా. అది కాదు. యేసయ్య క్షమాపణ ఇచ్చాడు, తర్వాత వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క క్షమాపణ, ఆయన దయ వలన ఈ ఉదయకాలంలో మనకు అనుగ్రహించబడింది. మీకా గ్రంథానికి మనం వెళ్తే ఈ క్షమాపణ గురించి, మరి ఈ పాపమును గురించి, తూర్పు పడమడికి ఎంత దూరం అంత దూరం పరిహరించాను అని దేవుడు ఇక్కడ చెప్తుంటే, మరి మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనంలో 18 చదవండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో చదవండి. వారిని క్షమించుటకు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవరున్నారు? ఇంకా ఈ భూమి మీద మన క్రీస్తు, ఆయన దయను మనం చూస్తే ఆయనని మించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకడే, ఆయన దయ ఒకటే. ఇప్పుడు ఈ తలంపు నేను ముగిస్తున్నా. దయచేసి క్రీస్తు దయ మనల్ని ఏమి చేసింది అనే మాట చూస్తే, ఆయన దయ క్షమాపణ మనకిచ్చింది. తర్వాత మన పాపములను, మన దోషములను క్షమించిన దయ. ఇప్పుడు దేవుని దయ ఏ రూపంలో చూసామండి? ఏ రూపంలో మనం రుచించా? మరొకసారి గట్టిగా. కూర్చున్న మీద కూర్చున్న వాళ్ళు మరి ఎందుకు మౌనంగా ఉంటారు?
కాబట్టి దేవుని దయ ఉదయకాలం ఆరాధించడానికి వచ్చాం. ఏ రూపంలో మనం చూసామండి? క్షమాపణ రూపంలో ఉంది ఆయన దయ. కాబట్టి ఆయన దయను రుచించి ఆయన్ని మనం ఆరాధించాలి. రెండవది, దయచేసి రండి, రెండవది యెషయా గ్రంథము 58వ అధ్యాయం రండి దయచేసి 7వ వచనం చదవండి. దయచేసి 7వ వచనం. నీ ఆహారము ఆకలిగా ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోపులు తీయుటయు, విడిపించుటయు, వాడి కాడిని విరగొట్టుటయు. కాబట్టి ఆయన దయ ఏమి చేసింది? క్రీస్తు దయ మనల్ని ఏమి చేసింది? రెండవదిగా అనంటే మన కట్లు విప్పింది. దేవుని దయ ఏం చేసిందండి? ఒకప్పుడు మనం ఏం కట్లు ఉన్నాయి మనకు? యేసుప్రభు వారు లాజరు దగ్గరికి వచ్చాడు, అప్పటికే చనిపోయి 4 రోజులైంది. మరణ కట్లు. లాజరుకి ఏ కట్లు ఉన్నాయండి? ఒక వ్యక్తి చనిపోతే ఎన్ని కట్లు కడతారు? నిన్నే మా బ్రాంచ్లో మరి ఒక ఆమె చనిపోయింది, పెద్ద ఆవిడ. అయితే చనిపోతే బాక్సులో పెట్టి తీసుకొని పోయి ఆ కుంట దగ్గరికి పోతే మళ్ళీ ఆ కుంటలో దిగుతారు. అరే రే కట్లు తీయలేరు, కట్టు తీయలేరు అంటారంట. కట్లు ఆ కాలుకో లేకుంటే చేతులకు కట్లు కడతారు కదా, అరే కట్లు తీయలేరు అంటారు. మళ్ళీ దిగి ఆ మూత తీసి మరి కాళ్ళకు వేసినటువంటి కట్లు మళ్ళీ తీసేస్తున్నారు అనమాట. మరణ కట్లు ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే దాని వాళ్ళ ఆచారాలు ఏంటిదో వాళ్ళ పద్ధతులు ఏంటిదో పక్కన పెట్టండి. కానీ ఇక్కడ చెప్పగలిగే మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వాడిన మాటల్లో ఒక మాట ఏమిటంటే లాజరు దగ్గరికి వచ్చినప్పుడు అతని కట్లు విప్పి అతని పోనివుడి. తర్వాత కట్టబడిన గాడిద గురించి కూడా అదే చెప్పాడు. కట్టబడి ఉన్న గాడిద విప్పండి కట్లు తోలి. కాబట్టి ఈ మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు వాడినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే మనకి ఏమర్థమవుతుందండి? మనం ఒకప్పుడు కట్టబడిన గాడిద అంటే ఒకప్పుడు మనం కట్టబడిన స్థితిలో మనం ఉన్నాం. ఒకప్పుడు ఎలాంటి కట్లండి అంటే మరణ కట్లు, పాపపు కట్లు. కాబట్టి ఈ కట్ల చేత మనం కట్టబడినప్పుడు దేవుని దయ ఏం చేసిందంటే మన మరణ కట్లు, పాపపు కట్లను తెంచివేసింది దేవుని దయ. రెండవదిగా చూస్తే కాడి మ్రాను మేకులు తెంచింది. కాడి మ్రాను మేకులు తెంచింది దేవుని దయ. ఇప్పుడు మన మీద ఏమి లేదు, ఇక బరువు లేకుండా చేశాడు దేవుడు. కాబట్టి బాధింపబడిన మనలను విడిపించింది దేవుని దయ. కాబట్టి ప్రతి కాడిని విరగొట్టబడింది. ప్రతి మన మీద ఉన్న ప్రతి శాపమనే కాడిని, పాపమనే కాడిని, మరణమనే కాడిని కాబట్టి దేవుడు తన దయ వలన విరిచివేశాడు, విరగొట్టేశాడు, నాశనం చేశాడు, తీసివేశాడు, తేలికగా చేశాడు, సులువుగా చేశాడు. మనల్ని ఏ పాపము కాడి, మరణము కాడి లేకుండా మన దేవుడు స్వతంత్రులుగా దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని దయ మన జీవితంలో మనల్ని తేలికగా, స్వతంత్రులుగా మనల్ని చేస్తూ వచ్చింది. కాబట్టి మన కట్లు తీసివేసిన కాడి దేవుని యొక్క దయ. అందును బట్టి ప్రభును మనం స్తుతించాలండి. అందుకు ఇప్పుడు ఆయన దయను రుచించి మనం ప్రభును, మన క్రీస్తును ఆరాధించాలి. మూడవ దయచేసి రండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 25వ వచనం. నీ మధ్య నేను సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు తెలియను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 25. అంతేనా? మళ్ళీ చదవండి. దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు
నేను మీ మధ్యన సంచరించుచుంటిని. ఓకే. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియదు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేను. అంటే ఏం చెప్పుకుందామండి చెప్పండి. ఇక్కడ ఏం అర్థం కాలేదు కదా మనకి. లేకుంటే 25-20 చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంటుందంటే ఆయన దయ మనకు సహాయము చేసింది. అంటే దయ అని ఉండదు, సహాయం అనేటువంటి మాట మాత్రం ఉంటుంది. సరే, మనకు సహాయపడుతూ వచ్చింది. దేవుని దయ మనకి ఏం చేస్తూ వచ్చింది అంటే సహాయపడుతూ వచ్చింది. దేవుని ముఖమును చూడలేనటువంటి అటు యోగ్యత అటు అర్హత లేనటువంటి మనకు ఇప్పుడు ఆయనను ముఖదర్శనము చేసుకొని ఆయనను చూచి ఆరాధించి స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. 28వ వచనం చదువుతారండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా వచ్చును. ఆ యావత్తు అందను గూర్చి మీ మటుకు మీరు గూర్చి జాగ్రత్తగా. కాబట్టి ఆయన స్వరక్తమిచ్చి ఆయన సంపాదించుకున్నటువంటి సంఘంగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఆయన రాజ్యం 25వ వచనంలో దేవుని రాజ్యమును గూర్చినటువంటిది. రెండవది ఆయన ఒకప్పుడు మనం ఆయన ముఖమును చూడని వారము, అయితే ఇప్పుడు ఆయనను ముఖదర్శనము చేసేటువంటి వారుగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చాడు. అంటే ఇప్పుడు దేవుని దయ మనకు సహాయపడింది అనేది ఒకసారి అర్థం చేసుకుందాం దయచేసి. 4వ మాటకు వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాగా తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును వేరైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించింది. ఇక్కడ దేవుని దయ మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే మనల్ని భరించింది. దేవుని దయ దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము అనే మాట ఇక్కడ రాయబడింది దయచేసి. అయితే దేవుని దయ, క్రీస్తు దయ మనల్ని ఏమి చేస్తూ వచ్చింది అంటే 4వది మనల్ని భరించింది దేవుని దయ. కాబట్టి మనల్ని సహించింది దేవుని యొక్క దయ. కాబట్టి మనం రుచించాలి, ప్రభువా నన్ను భరించింది నీ దయ, నీ దయ నాకు సహాయపడుతూ వచ్చింది, నీ దయ నా పాపపు మరణ కట్లు విప్పింది, కాబట్టి బాధింపబడిన నన్ను విడిపించింది, ప్రతి కాడిని విరవగొట్టింది నీ దయ, నన్ను తేలికగా చేసింది, నన్ను స్వతంత్రంగా చేసింది. అలాగున రుచించి ఆరాధించాలి ప్రభువుని. తర్వాత నీ దయ నాకు క్షమాపణ ఇచ్చింది, పడమటికి తూర్పుకు దూరపరిచింది నీ దయ, కనబడకుండా చేసింది, క్షమాపణ ఇచ్చింది నీ దయ అని ప్రభువును. నా పాపములకు కాబట్టి మన దోషములకు మరి క్షమించుటలో ఆయన దయాళుడు, ఆయన దయగలవాడు. కాబట్టి అందును బట్టి మన ప్రభుని మనం స్తుతించాలి, ప్రభుని మనం ఆరాధించాలి. కాబట్టి దేవుని దయ మనల్ని ఇంకా ఏమి చేస్తూ వచ్చింది? ఎఫెసీయులకు రాసిన పత్రికకు మనం వస్తే
3వ అధ్యాయము లేకుంటే 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా చూస్తే ఆశీర్వాదం కోరిన దయ. చూడండి, ఆ ఆశీర్వాదమును మనకి ఇవ్వాలని కోరిన దయ. శాపగ్రస్తులమైన మనం దేవుని దైవ సంబంధమైన ఆశీర్వాదము లేనటువంటి మన జీవితాలకు దేవుని ఆశీర్వాదం ఇవ్వటానికి దేవుని దయ ప్రత్యక్షమైంది. కాబట్టి ఇక్కడ 5వది ఆశీర్వాదం కోరిన దయ. ఆశీర్వాదం మనకు ఇచ్చిన దయ. ఈ ఆశీర్వాదం అనేది ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది, దైవిక సంబంధమైన అట్టి ఆశీర్వాదం అనేటువంటి దయ. ఆయన దయ అనేది ఆశీర్వాద రూపంలో మనకు కనబడుతుంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దట్ ఈస్ దేవుని దయ. ప్రభువా, రక్షించిన నాటి నుండి ఈ నేటి వరకు కూడా కుటుంబంగా, వ్యక్తిగతంగా నా జీవితంలో మీరు చేస్తున్న మీ మేలులు, మీ కార్యాలు, మీ దయ వలన ఆశీర్వాదాలు పొందుతున్నాను, సహాయాన్ని పొందుతున్నాను అని ప్రభువును మనం స్తుతించాలి, ప్రభువును మనం ఘనపరచాలి. అంత మాత్రమే కాదుగా, క్రీస్తు దయ మనము రుచించాలంటే మన జీవితాల్లో ఏం చేశాడు అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో కలిసి ఉన్నాయి. కుమారులనుగా కుమార్తెలనుగా ఆయన మనలను స్వీకరించాడు. అంతే ఉందండి. కుమారులనుగా స్వీకరించిన దయ, కుమార్తెలనుగా స్వీకరించిన దేవుని యొక్క దయ. కాబట్టి ప్రభువా, ఇప్పుడు మనం ఏం రుచి చూచామంటే, ఇప్పుడు ఆయన కుమారులంగా కుమార్తెలం అనేటువంటి రుచిని మనం చూచి ప్రభుని మనం ఆరాధించాలి. ప్రభువా, నీ దయ వలన నీ కుమారుడినిగా చేయబడ్డాను. ప్రభువా, నీ దయ వలన నీ కుమార్తెగా నేను చేయబడ్డాను అని ప్రభువును మనము రుచించి ప్రభువును మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనానికి మనం వస్తే, మీరిప్పుడు పరిశుద్ధులు, నిర్దోషులం, మనం పరిశుద్ధులు, నిర్దోషులుగా చేసిన దేవుని దయ. కాబట్టి ఆయన దయ వల్ల మనకు అనుగ్రహించబడిన బెనిఫిట్స్ అన్నిటినీ మనం రుచించి తలంచుకొని మన క్రీస్తును మనం ప్రభుని ఆరాధించాలి. 7 అంతలుగా ఆయన దయ వలన మనకు అనుగ్రహించబడిన 6 అంతల 7 అంతల ఈ మేళ్లను మన జీవితంలో మనం తలంచుకొని రుచించి ప్రభుని మనం ఆరాధించాలి. మొదటి భాగంలో దేవుని దయ ప్రత్యక్షమైందనే మాట చూశాం. తర్వాత 2వ భాగానికి వస్తే, దేవుని దయ మనకి ఏ మేలు చేసింది, క్రీస్తు దయ మనల్ని ఏమి చేసింది, 7 అంతలుగా మన జీవితంలో చేసింది. చెప్తారండి? 1 క్షమాపణ ఇచ్చింది. 2వదండి, మన కట్లను విప్పింది. మన పాపపు కట్లు, మరణ కట్లను విప్పింది దేవుని దయ. తేలిగ్గా చేసింది, స్వతంత్రులుగా చేసింది. అందును బట్టి ప్రభుని మనం స్తుతించాలి, అందును బట్టి ప్రభుని ఆరాధించాలి. కాబట్టి మనకు సహాయపడుతూ వచ్చింది. 3వది, దేవుని దయ మనల్ని భరించింది. దేవుని దయ ఏంటి చెప్పండి? మనల్ని మన ఆశీర్వాదాన్ని కోరిన దయ, ఆశీర్వాదాన్ని కోరిన దయ. తర్వాత మనం చూస్తే కుమార్తెలుగా స్వీకరించినటువంటి దేవుని దయ. కాబట్టి ఈ తలంపులను మనసులో ఉంచుకొని మన క్రీస్తును, మన ప్రభుని మనం ఆరాధిద్దాం. రండి దయచేసి ఎజ్రా గ్రంథం ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుదాం దయచేసి. రండి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు. కాబట్టి ఆయన దయ ప్రత్యక్షతను గురించి మనం చూసాం. దేవుని దయ రుచించి ప్రభుని ఆరాధించే అనుభవాన్ని మనం చూసాం. ఇప్పుడు మనం కూడా యెహోవాకు గొప్ప శబ్దంతో ప్రభుని ఆరాధించాం. ప్రభా చేసినవయ్యా అని అట్లుగా గొప్ప శబ్దంతో ప్రభుని మనం ఆరాధిస్తాం. గులుగటం కాదు. చాలా మంది ప్రభుని ఆరాధన చేసేటప్పుడు గులుగుతూ ఉంటారనమాట. గునుగటం వేరు, గులుగటం వేరు. గుణ అంటుంటారనమాట. అర్థం కాదు వారి పదాలు.
నువ్వు మైక్ పెట్టు, నువ్వెంత సౌండ్ పెట్టు, అట్లా చేయకండి. దేవుని దయ ఉదయకాలం మన కొరకు ప్రత్యక్షతను గురించి మనం చూసాము. మనం ఒకప్పుడు ఎలాంటి వారం, ఎందుకు దేవుని దయ ప్రత్యక్షమైందనే మాట చూసాం మొదటి భాగంలో. అయితే ఇప్పుడు దేవుని దయను రెండవ భాగంలో రుచి చూచి దేవుని దయను మనం రుచి చూచి ఆయన ఆరాధించడానికి మనం అందరం వచ్చాం. ఏం రుచి చూచామండి? 7 మాటలు రుచి చూచాం. కాబట్టి ఆ 7 మాటలు రుచి చూచి ప్రభుని ఆరాధిద్దాం. ఒకప్పుడు మనం మొదటి భాగంలో మన స్థితి, మనం పాడైపోయినా పతనమైపోయినా మన జీవితాన్ని గురించి దేవుని దయ ప్రత్యక్షమైంది మొదటి భాగంలో చూసాం. ఆయన దయ మనకు ఏం చేసిందో రెండవ భాగంలో మనం చూసాం. వాటిని తలంచుకొని మన జీవితంలో కంపేర్ చేసుకొని ఆ ప్రకారంగా అనుభవపూర్వకంగా వాక్యపు వెలుగులో ప్రభుని స్తుతించి ప్రభుని మనం ఆరాధిద్దాం గాక. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. క్రీస్తు యేసు దయాలు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. నీవే మా